అన్నయ్య త్వరగా రా అంటున్నాడు. మరేం పనుందో ఏంటో. వాడికి నువ్వంటే ఇష్టం కదా, నువ్వు కష్టపడే పనేం చెప్పళ్లే. విద్య, మనం వెళ్లాల్సింది ఈ దారేనా? అవునమ్మా, అన్నయ్య పంపించిన లొకేషన్ ప్రకారం ఇటే వెళ్ళాలి. ఒకసారి ఆ అబ్బాయిని అడుగు. ఆటో అన్నా, మనం వెళ్లాల్సిన లొకేషన్ ఇటేనా? అవును మేడం, ఇదే రూటు. ఈ రూట్ తప్ప వేరే రూట్ లేదు. ఇటు వస్తున్నావేంటి? ఈ వీధిలోకి పోతున్నాడేంటి? ఏమైందమ్మా? ఈ వీధిలో ఆపావేంటి బాబు? త్వరగా పద. మేడం, మీరు చెప్పిన లొకేషన్ ఇదే, దిగండి. దిగండి మేడం. అమ్మా దిగు. అన్నా. ఓకే మేడం. ఈ ఇల్లా? వాడు రమ్మంది ఇక్కడకా? అమ్మా, అమ్మా వచ్చావా? చేరా, మనం ఉండబోయేది ఈ ఇంట్లోనా? అవునమ్మా, చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో ఎవరూ లేనంటున్నారు. అందుకే శుభ్రంగా లేదు. చూడ్డానికి కొంచెం పాతగా ఉంది కానీ లోపల ఇల్లైతే చాలా బాగుంది. పద పదమ్మా. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా 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 విద్య, పద లోపలికి తీసుకెళ్దాం. అమ్మా రామా. ఏమైందమ్మా? జాగ్రత్తమ్మా. అమ్మా ఇక్కడ కూర్చోమ్మా, కూర్చో. జాగ్రత్త. విద్య, వెళ్ళి నీళ్ళు తీసుకురా. సరే అన్నయ్య. అన్నయ్య అన్నయ్య, నీళ్ళు రావట్లేదు. నీళ్లు రాకపోవడం ఏంటి? వాటర్ అయిపోయినట్టున్నాయి. ఉండు, బయటికి వెళ్ళి తీసుకొస్తాను. అవసరం లేదన్నయ్య. ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ కోసమని వాటర్ బాటిల్ పెట్టాను, అది తీసుకొస్తానుండు. సరే. హే స్లో మోషన్, ఎంతసేపు? రా త్వరగా. అమ్మా తాగమ్మా. అమ్మకి ఉక్కపోస్తున్నట్లుందన్నయ్య, ఆ ఫ్యాన్ ఆన్ చేయి. హా.
ఫ్యాన్ తిరగడం లేదు. ఇదే వీళ్ళన్నయ్య. వాటర్ రావడం లేదు, ఫ్యాన్ తిరగడం లేదు, బల్బులు కూడా వెలగడం లేదు. అదేం లేదులేమ్మా, కరెంట్ పోయినట్టుంది. సరే ఉండు, మన ఇంట్లోనే లేదా పక్కింట్లో కూడా లేదా చూసొస్తాను. ఇదిగో బాబు. నేను బాబు కాదు, బంటు. సర్లే గాని అమ్మా పాలు. ఈ ఇంట్లో విద్య పాలతో వస్తున్నాడు, ఆ వాటర్ బాటిల్ తీసుకురా. సరే అన్నయ్య. హలో హలో, పాలు కావాలి. లేవు. పాలెందుకన్నా? టీ కోసమే కదా, నేను ఇస్తా తాగన్నా. వద్దులే గాని, ఈ ఏరియాలో కరెంట్ పోయిందా? ఫ్యాన్ తిరగడం లేదు, లైట్స్ రావట్లేదు. ఈ ఏరియా అంతా ఉంటుంది కానీ ఈ ఇంట్లో మాత్రం ఉండదు. అలా ఎందుకు? ఈ ఇంట్లో కరెంటే కాదన్నా, నీళ్లు కూడా రావు. నీళ్లు రావా? ఆ పాలవాడు పాల్లేక కాదు, కావాలనే పోయలేదు. అదేంటి? అవునన్నా, ఈ ఇంట్లో ఏమీ ఉండవు. బయట వాళ్ళు కూడా ఈ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇవ్వరు. ఏమీ లేకపోవడానికి, బయట వాళ్ళు కూడా ఏమీ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఓ, నీకు తెలియదేమో, ఇది వెల్లేశ్వరంలో ఇల్లు. నువ్వు పోయి మా మ్యాగీ అమ్మని ఏడిపించావు కదా, అందుకే కావాలని అఖిలమ్మ ఈ ఇల్లు నీకు ఇచ్చింది. ఓహో, జాగ్రత్త నువ్వు. అసలే అఖిలమ్మతో పెట్టుకున్నావు. చూడ్డానికి పార్వతమ్మలా కనిపిస్తుంది కానీ లోపల కాళికమ్మ. రే, ఎవరితో గొడవ పెట్టుకున్నావురా? వాళ్ళు కావాలని నీకు ఈ ఇల్లు ఇవ్వడం ఏంటి? అదేం లేదమ్మా, చిన్న గొడవ. దానికి దీనికి సంబంధం ఏముంటుంది? గొడవ పెట్టుకున్నందుకే అని ఆ అబ్బాయి చెప్తున్నాడు కదా. సర్లే, ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకేంటి? వెళ్ళిపోదాం పదా. అమ్మమ్మా, నాకు పనిచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఏ తప్పు చేయనప్పుడు మనమెందుకమ్మా వెళ్ళిపోవాలి? ఈరోజు ఈ ఇంట్లో లేనివన్నీ ఉండేలా చూసుకోవాలి. చెప్తాను, నీ కొడుకు మీద నీకు నమ్మకం ఉంది కదా? అంత అవసరం ఏముందిరా? ఇదే నా ఇల్లు, ఇంకా వేరే ఇళ్లే లేవా? మనం ఈ ఊర్లోనే ఉండాలి, వాళ్ళిచ్చిన ఇంట్లోనే ఉండాలి. ఎందుకురా? అవసరం ఉందమ్మా. అన్నయ్య, ఒక ఇంట్లో ఉండాలంటే కరెంట్ లేకపోతే దీపం పెట్టుకోవచ్చు, కానీ నీళ్లు లేకుండా, పలకరించే దిక్కు లేకుండా, కనీసం ఏదైనా అవసరమైతే ఇచ్చేవాళ్ళు లేకుండా ఎలా ఉంటామన్నయ్య? కరెక్ట్ కదా? కరెంట్ లేకుండా అయితే ఉండలేం. ముందు కరెంట్ సంగతి చూద్దాం. అన్నయ్య, పవర్ వచ్చింది. అమ్మా, లోపలికి పదండి. అమ్మా రా. చూడండి, ఏది ముఖ్యంగా కావాలన్నారో అది వచ్చేసింది. దీంతో పాటు మిగిలినవన్నీ వచ్చేస్తాయి. ఏమైనా నువ్వు సూపర్ రా అన్నయ్య. సరే, నేను వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని వస్తాను. నువ్వు ఈ వీధి చివర ఒక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి ఇంటికి కావలసిన సామాన్లు, సరుకులు తీసుకొచ్చేసి. అవునన్నయ్య, ఇందాక ఫోన్లో రా నీతో చాలా పనుంది అన్నావు, ఏంటది? ఏం లేదు, చూసావు కదా ఇల్లు ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేయాలి. అదే అన్నింటికన్నా ముఖ్యమైన పని. ఇదంతానా? ఇంత పని నేను చేయడమా? నా వల్ల కాదు.
అసలే ప్రయాణం చేసి అలసిపోయాను. ఇందాకేదో డైలాగ్ అన్నావు కదా, అలసిపోవడమా నా హిస్టరీలోనే లేదని. అదే మాట మీద ఉండు. వచ్చాక ఇల్లు క్లీన్ చేయొచ్చు. ముందెళ్ళి సరుకులు తీసుకునిరా. చా, నన్నేదో ఒక దాంట్లో ఇరికిస్తుంటావు. ఇల్లు నేను క్లీన్ చేస్తానులేవే. ముందు నువ్వు వెళ్ళి ఆ సరుకులు తీసుకురా. నువ్వెందుకులేమ్మా, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు నాకేమైందిరా? ఇందాకేదో కాస్త తల తిరిగిందంతే. నువ్వు వెళ్ళమ్మా. సరేమ్మా, నేను కూడా వెళ్ళి నీళ్ళు తీసుకుని వస్తాను. అఖిలాంటేశ్వరి కావాలని ఈ ఇల్లు ఎందుకిచ్చినట్టు, వీడెందుకు ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నాడు. వద్దనుకున్న జ్ఞాపకాల్లోనే మళ్ళీ వచ్చి బతకాల్సొస్తుంది. భగవంతుడా, ఏంటయ్యా మాకీ పరీక్ష? అమ్మా నమస్కారం. హా, నమస్కారం. ఆలస్యమైనందుకు క్షమించండి. పదండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనా. మనలాంటోళ్ళు నేరుగా వచ్చే దేవుడికి కూడా నచ్చదమ్మీ. అందుకే ఇట్ట 4 మంత్రాలు చదివించి ఇలా రప్పించుకుంటా అన్నాడు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ ఏమైంది నాన్న ఆగావు? ఒక్క నిమిషం ఆగు. మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్పురోర్నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఆగండి, మనుషుల మీదకి వచ్చేస్తారా? రేయ్, నలుగురు తిరగతా ఉండే చోట పావు కనిపిస్తే చూస్తా ఉండారేంది? ఎళ్ళి దాన్ని సంపండి. అలాగే అలాగేమ్మా. వద్దు పెద్దమ్మా, అది ఇక్కడ పుట్టలో ఉండే పాము. అందరూ నాగదేవతగా కొలిచే ఆ తల్లిని చంపటం పాపం. హా, పుట్టలో కనిపించకుండా ఉంటే పాలు పోసి పూజిస్తారేమో కాని కండ్ల ముందు కనిపించి కాటేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఏంది? హా, అఖిల, అందరూ దేవతలు కొలిచే పామును కొట్టడం పాపం. అందుకని మెడలో వేసుకొని తిరగతా ఉండాలా ఏంది? మీరేంది అబ్బాయిలు చూస్తా ఉండారు? అది ఎవరో ఒకళ్ళని కాటేసిందాకా చూస్తా ఉంటారా ఏంది? పోయి సంపండి. సరే అత్తయ్య, రేపు పదండ్రా. పెద్దమ్మా వద్దు పెద్దమ్మా, పెద్దమ్మా. రే, కర్ర తీసుకో, ఇటు. ఇదిగో పట్టుకో, పట్టుకోరా. అమ్మా నాగమ్మ తల్లి, మా పెద్దమ్మకి తెలియక ఈ తప్పు చేస్తుంది, క్షమించు.
వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. కొట్టండి కొట్టండి. వచ్చింది. పక్క జరుగు. వెళ్ళిపోతుంది. పాము, నాన్న, పాము. అయ్యో నా కూతుర్ని కాటేస్తుందేమో. అమ్మా వెనక్కి వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో నా బంగారు తల్లి, వెళ్ళు వెళ్ళు. నాన్న, పాము, పాము, పాము. అయ్యో అయ్యో అయ్యో, కొట్టండి అయ్యా, దాన్ని కొట్టి చంపేయండి అయ్యా. నాన్న, పాము. అమ్మా నువ్వు ఏడవకమ్మా, అక్కడే ఉండు. సార్ కొట్టండి సార్, కొట్టండి సార్. పాము, పాము, పాము. అట్టా చూస్తావేందిరా, కొట్టు. నా కూతుర్ని కాపాడండి అయ్యా, కొట్టండి అయ్యా, కొట్టండి కొట్టండి అయ్యా. ఈ పిల్లాడేంది ఇక్కడికి కూడా వచ్చిండాడు? ఏం చేస్తున్నారు మీరు? కనపడట్లేదా అబ్బాయి? పావుని సంపతా ఉండారు. అక్కడ పుట్ట ఉంది, అందులో ఉన్న ఈ పాముని పూజించడానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు. పుట్టలో ఉంటే దేవత అని పాలు పోసి కంటికి కనిపించగానే చంపేస్తారా? అమ్మా, మనుషుల మధ్యకెందుకు వస్తావమ్మా? ప్రశాంతంగా నీ పుట్టలో నువ్వు ఉండక. ఏంటమ్మా, భయపడ్డావా? ఏం కాదు. ఏందబ్బాయి నువ్వు ప్రతిదానికి అడ్డొస్తుండవే? అది పాము, ఎప్పటికైనా దాంతో ప్రమాదమే. రేయ్, ఆ పుట్టను తవ్వి దాన్ని చంపేయండిరా. వద్దు పెద్దమ్మా, ఎవరిని ఏం చేయలేదుగా. అది పుట్టలోకి వెళ్ళిపోయింది కదా. వద్దు పెద్దమ్మా. నువ్వు నోరు ముయ్యి. రేయ్, మీరు కానియండ్రా. ఎలండ్రా. ఏయ్, నాకు మా మమ్మీకి అన్ని విషయాల్లో ఎదురొస్తున్నావు. ఏయ్ చకోడి, అది విషసర్పమే కావచ్చు. తనకి ప్రమాదం అనే భయంతోనే అది మనుషుల్ని కాటేస్తుంది. మీలాగా డబ్బుందన్న అహంతో మనుషుల జీవితాలతో ఆడుకోవాలి అని అనుకోదు.
అంటే మీకన్నా పాము బెటర్ కదా? ఏందబ్బాయ్ ఆ? మంచి మర్యాద లేకుండా మంచి అంటే మనం మంచిగానే ఉంటాం ఆలపాటి వారు. ఏంటి మా అత్తయ్య అంటే భయం లేకుండా? మీ అత్తయ్య భయపడే పాముకే భయపడలేదు. మీ అత్తయ్యకి భయపడతానా? ఊరుకుంటాండాను కదా అని శాతకానితనమని అనుకోమకబ్బాయ్. మ్మ్హ్మ్. మా అఖిల కన్నెర్ర చేస్తే మసైపోతావు. ఆలపాటి వారు కన్నెర చేయాలేమో, నేను చెయ్యి ఎత్తితే పిండైపోతారు. ఏయ్ ఓయ్ ఓయ్